బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు ఇవాళ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ 10వ రోజున అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో వచ్చి క్యూలైన్లలో బారులు తీరారు. వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇవాళ అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తోంది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి రూపమే మహిషాసుర మర్దిని రూపము. అందుకే ఇవాళ అవతారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇవాళ మహానవమి కావడంతో ఎంతో పవిత్రమైన రోజుగా కూడా భక్తులు చెప్తారు. అందుకే ఎక్కువ మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. రేపు విజయదశమి, ఈ చివరి రోజులు దసరా ఉత్సవాల్లో ఎంతో పవిత్రమైనగా పండితులు చెప్తారు. అందుకే ఎక్కువ మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. ప్రస్తుతం మనం అమ్మవారి అంతరాలయం వద్ద ఉన్నాము. అమ్మవారి ఆలయాన్ని ఇటీవలే బంగారు తాపడంతో చేయించారు. బంగారు తలుపులు, అలాగే ఆలయం లోపల కూడా బంగారు విగ్రహాలు అన్ని కూడా ఏర్పాటు చేశారు. పార్వతి లక్ష్మీదేవుల రూపులు కూడా అమ్మవారి అంతరాలయంలో అటు ఇటు గోడలకు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో ఇదొక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా చెప్పుకోవాలి. అలాగే దసరా ఉత్సవాల కోసం అమ్మవారి ఆలయాన్ని అలంకరించే క్రమంలో ప్రత్యేకమైనటువంటి పుష్పాలంకరణకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బెంగళూరుతో పాటు మడ అడవుల నుంచి తెప్పించినటువంటి పుష్పాలను ఈ అలంకరణ కోసం వినియోగిస్తున్నారు. ఈ జర్బెరా ఫ్లవర్స్, కార్నేషియన్, అలాగే కొన్ని రకాల ఆర్కిడ్ జాతి పుష్పాలు ఇవన్నీ కూడా మడ అడవుల్లో మాత్రమే లభిస్తాయి. అలాంటి పుష్పాలను కూడా తీసుకొచ్చి ఈ అమ్మవారి ఆలయంలో అలంకరణ కోసం ఉపయోగిస్తారు. ఈ సాయంత్రం వరకు కూడా ఎలాంటి వాడిపోకుండా తాజాదనంతో ఉండడమే ఈ పుష్పాల ప్రత్యేకత. అందుకే అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు ఈ అలంకరణ పట్ల కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఎంతో దూరం నుంచి వస్తున్నటువంటి భక్తులు అమ్మవారిని ఎక్కువసేపు దర్శించుకోనియడం లేదనేటువంటి అభిప్రాయం భక్తుల నుంచి వ్యక్తమవుతుంది. మనం చూస్తున్న ఆ క్యూలైన్లలో సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా ఉండి అటు ఇటుగా మోహరించి వస్తున్నటువంటి భక్తులు కనీసం 1 సెకండ్ కూడా అమ్మవారిని దర్శించుకోకుండా నెట్టివేస్తున్నారు. దీనిపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాము చాలా దూరం నుంచి వస్తున్నప్పుడు కనీసం 2 సెకండ్లైనా అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఇవ్వాలనేటువంటి అభిప్రాయం భక్తుల నుంచి వ్యక్తమవుతోంది. గతంలో సాధారణ రోజుల్లో అమ్మవారిని కనీసం 5 సెకండ్ల పాటు దర్శించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఉత్సవాలు కాబట్టి కనీసం 2 సెకండ్లైనా ఇవ్వాలి. లేకపోతే ఆ క్యూల నుంచి నెట్టివేయడం వల్ల అంత దూరం నుంచి వచ్చి అమ్మవారిని చూడకుండా వెనుదిరగాల్సి వస్తుందని చెప్పేసి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ దుర్గగుడి అధికారులు సిబ్బంది వాదన మరోలా ఉంది. వెనక వైపున వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి భక్తులకు ఎక్కువ సమయం కేటాయించడం అసాధ్యమని చెప్తున్నారు. ఎందుకంటే మూల నక్షత్రం రోజున అమ్మవారిని 2,30,000 మంది దర్శించుకున్నారు. నిన్న కూడా 1,40,000 మంది ఈ జగన్మాతను దర్శించుకున్నారు. ఇవాళ కూడా ఆ సంఖ్య అలాగే ఉంటుంది. ఇంతమందిని దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేయడం అంటే ఒకరికి 4-5 సెకండ్ల సమయం సాధ్యం కాదు. తప్పనిసరిగా క్యూలైన్లో వెనక ఉన్న వారిని కూడా దృష్టిలో పెట్టుకుని తాము వ్యవహరించాల్సి వస్తుందని చెప్పేసి సెక్యూరిటీ సిబ్బంది వీరంతా కూడా చెప్తున్నారు. అందుకే అమ్మవారి దర్శనం ఎక్కువ మంది కలిగించేది వీలుగానే తాము వస్తున్నటువంటి భక్తులను త్వరగా పంపించి వేస్తున్నామని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులు ఆ దర్శించుకున్న తర్వాత మొక్కులు తీర్చుకొని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కూడా పూజలు చేసి తిరిగి వెళ్తున్నారు. తిరిగి వెళ్ళిన భక్తులకు అర్జున వీధిలోనే లడ్డు ప్రసాదాలు అందజేస్తున్నారు. అలాగే అన్న ప్రసాదం కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు కూడా 40,000 మంది భక్తులు అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాదం తీసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసినట్టుగా దుర్గా గుడి అధికారులు చెప్తున్నారు. రేపటితో ఈ దసరా ఉత్సవాలు ముగియడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్సవాలను పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో దుర్గగుడి అధికారులు ఉన్నారు. కెమెరామెన్ నాగేంద్రతో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, ఇంద్రకీలాద్రి, విజయవాడ.